గురూజీ అమలాపురం నుంచి తేజస్వి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి తేజస్వి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి అండి. తప్పకుండా అండి. అక్క పేరు నక్షత్రం చెప్పండి. అక్క పేరు దేవి, డేట్ ఆఫ్ బర్త్ 25/8/1985, సాయంత్రం 8:30కి. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, చాలా హ్యాపీగా ఉంది గురూజీ. మంచి తల్లి, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండమ్మా. థ్యాంక్ యూ గురూజీ. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఏం లేదు గురూజీ, అక్క గురించి తెలుసుకోవాలి గురూజీ. ఏమైంది? అక్క చిన్నప్పుడు పోస్ట్ డెలివరీ చేశారు గురూజీ. అప్పుడు బ్రెయిన్ నొక్కేసింది. ఏమైంది? బ్రెయిన్ నొక్కింది గురూజీ, అంటే బలవంతంగా తీసేసాడు గురూజీ. అది ఫోర్సెప్స్ నొక్కేసింది అక్క బ్రెయిన్ రెండు వైపులా. నొక్కేస్తే ఒక 15 years వరకు బాగానే ఉంది గురూజీ. డెలివరీలో ఒక వారం రోజులు కోమాలో ఉండిపోయింది. తర్వాత ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత 10 years అయిన తర్వాత సడన్ గా ఏదైనా చూస్తే ఉలిక్కి పడిపోవడం, ఏదైనా మీద పడితే ఉలిక్కి పడిపోవడం, బిగిసిపోవడం అలా చేస్తూ ఉండేది గురూజీ. ఈ మధ్యన ఒక 4 months నుంచి అస్సలు పోవట్లేదు గురూజీ. ఏదో అయిపోతుంది నాకు అని అరుపులు వేసేసి గుండె నొక్కేసి కాళ్ళు ఆగేస్తున్నాయి అని బాధపడుతుంది గురూజీ. తల్లో నొక్కేస్తుంది అంటుంది గురూజీ. మొన్నే బెంగళూరు వెళ్ళొచ్చారు గురూజీ, నిమ్హాన్స్ హాస్పిటల్కి. అయితే వాళ్ళు ఈ అమ్మాయికి బ్రెయిన్ కాదు, మానసికంగా ఏదో బాధపడుతుందని చెప్పారు గురూజీ. గురూజీ, ఇప్పుడు అక్క ఏం చదువుకోంది? అక్క చిన్నప్పుడు స్కూల్ కి పంపాం గురూజీ. అందరూ కొట్టేస్తున్నారని ఇంక చదివించలే గురూజీ. మాటలు ఏమీ రావు. మాటలు రావా? రావు గురూజీ. ఇప్పుడు ఫిట్స్ అంతా వచ్చేదంతా ఆగిపోయిందా? ఆగిపోయింది గురూజీ. అమ్మ నేను తప్ప ఎవరు అర్థం చేసుకోవడం గురూజీ అమ్మాయిని, తన మాటని. కానీ ఆరోగ్యంలో ఏమేమి సమస్యలు కనబడుతున్నాయి ఇప్పుడు? భయము, భీతి, భయం గురూజీ. డాక్టర్లు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారు గురూజీ. 2 months వాడి 24th రమ్మన్నారు గురూజీ. ఓకే. ఇప్పుడు అమ్మాయి బాగా నడుస్తూ ఉంటుందా? భోజనం బాగా తింటుంది, నడుస్తూ పారాడుతూ ఉంటుందా? అన్ని ఓకే గురూజీ. సరే తల్లి, అలాగైతే గురూజీ మీ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటాం గురూజీ. అక్క అసలు మీ ప్రోగ్రామ్ వదలదు. అక్క బాగా చూస్తుంది అయితే. మీరంటే చాలా ఇష్టం గురూజీ. మీకు రోజు నమస్కారం చేసుకుంటది. వెరీ గుడ్. మీరు చెప్పిన యోగశ్రమాలు చేశాక మాకు ఇంట్లో బాగుంది గురూజీ. మంచి తల్లి, బాగుండాలి. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి గురూజీ. ఈ రోజు నుంచి మా కష్టాలన్నీ పోయాయి గురూజీ. ఎప్పుడు ఉంటుందమ్మా, ఇంకెప్పుడు ఉంటుంది. సరేనా? అది గురూజీ, మాకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది గురూజీ. గురూజీ, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. ఇక అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో ఉత్తాన ద్వాదశి మన లాస్ట్ ఫ్రైడే తర్వాత ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చెయ్యాలి. ఇళ్ళలో విశేషంగా నెయ్యి దీపాలు వెలిగించాలి. ఇంట్లో కాంతి ఎక్కువవుతుంది. అంతేకాకుండా ఈ ఎప్పుడైతే కార్తీక మాసం వస్తుందో ఇంట్లో పరమేశ్వరుని ఆరాధన చేసి తులసి పూజని చెయ్యాలి అని చెప్తుంది ప్రతిరోజు. ఎందుకు ఇలా చెప్తుందంటే, తులసి అనేది ఒక దేవతా వృక్షమే కాకుండా పరిపూర్ణమైన ఆమ్లజనకాన్ని ఎక్కువ విడుదల చేస్తుంది. అది ఆ దివ్య ఔషధంగా మారి ఈ దీపాలతో కలిగి ఆ ఇంట్లో ఒక విశేషమైన శక్తి ఏర్పడి ఇంట్లో ఉన్న క్రిమికీటాలు, వైరస్ అని మనం ఏమంటామో అది దూరం చేసి వాతావరణాన్ని శుద్ధి చేసి ఇంట్లో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని కూడా శాస్త్రం చెప్తుంది. అయినప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి అనేదే చాలా విశేషం. అందువలన ఈరోజు కొందరు 3 సార్లు స్నానం చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు స్నానం చేస్తారు. స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తారు.
ఎందుకు ఇలా చేస్తారంటే త్రికరణ శుద్ధి అని ఏమంటామో అలా 3 రకాల స్నానం చేసి సాయంత్రం శివారాధన చేయడం వలన మన దేహానికి ఆరోగ్యాన్ని అంటే దేహ శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనే ఒక నమ్మకం. రెండోది స్థితిని మరియు ప్రజ్ఞని ప్రసాదిస్తాడు, మంచి బుద్ధి అని ఒకటి. రెండోది ఈరోజు మనం అలా పూజించడం వలన మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తుంది, అంధకారాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా మనకి వెలుగుని ప్రసాదిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మనలో ఉన్న అంధకారాన్ని తొలగించేస్తుంది అనే ఒక అద్భుతమైన ఈ ఒక పురాణాల్లో మనకి తెలియచేస్తుంది. ఎందుకు నేను పర్టికులర్ మీకు ఇదే చెప్తున్నానంటే చంద్రుడు ప్రతిరోజు ఎంత ఒక వెలుగుని భూమిపైన ప్రసాదిస్తూ ఉంటాడో దాని 100 అంతలు ఎక్కువగా ఈరోజు భూమికి తన శక్తి విడుదల అవుతూ ఉంటుంది. సూర్యశక్తి కావాలి, చంద్రశక్తి కావాలి. ఎందుకంటే నవగ్రహాలు ఒక్కొక్క దాన్ని ప్రసాదిస్తుంది. సూర్యం చౌరంచ, చంద్రం ఇంద్రపదవంచ, మంగళం సన్మంగళ, బుద్ధి సద్బుద్ధి, గురు బలవంచ, శుక్ర శుభవంచ, శని సన్మంగళంచ, రాహు బాహుబలంచ, కేతు కులాన్ని ఉన్నతి చేసేది. అలా ఒక్కొక్క గ్రహం కూడా ఒక్కొక్క దాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. అలా చంద్రుడు కూడా మనసుకారకుడు కాబట్టి ఆ ఒక చంద్రుని బలం మనకి లభిస్తుంది ఈరోజు అలా చేయడం వలన. అలా ఈరోజు ఎంతో ఒక విశేషమైన రోజు. అందువలన మనకి ప్రతి మాసము విశేషమే, ప్రతిరోజు విశేషమే, ప్రతి క్షణము విశేషమే. అయితే ఈరోజు మనము మీకందరికి కూడా మరొకసారి ఈ కార్తీక పౌర్ణమి శుభాశిస్సులు. అంతేకాకుండా ఈరోజు చక్కగా శివ విష్ణు రూపాలని మీరు ప్రార్థన చేయండి, చక్కగా చేసుకోండి. ఇక యోగక్షేమం చక్కగా రాసుకోండి, ఎందుకంటే టైం అయింది, నేను వెళ్ళాలి, మళ్ళీ రావాలి కదా రేపు చాలా విశేషమైన వాస్తు టిప్స్, కుటుంబంలో అభివృద్ధికి చాలా విశేషమైనది రేపు ఉంటుంది. మీరు దాన్ని తప్పకుండా వినాలి. ఈరోజు రాసుకోండి. ఈరోజు యోగక్షేమంలో ఈరోజు సాయంత్రం నవధాన్యాలని ఒక పిడికుడు, నవధాన్యాలు అన్నీ కలిపి ఒక పిడికుడు, లేదా మీ దగ్గర ఎంత ఉంటే అంత నవధాన్యాలు, దాన్ని లేదో అన్నీ కూడా కొన్ని తెచ్చుకొని ఆ నవధాన్యాల్ని ఒక కంచంలో పెట్టి దానిపై శివుని మరియు విష్ణు విగ్రహాలను కానీ లేదు అన్న ఫోటోలు కానీ స్థాపించాలి. అంటే దానిపైన పెట్టాలి. దానిపైన పెట్టి శివ విష్ణువులకి పూజించి నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వెలిగించి తర్వాత శివ మరియు విష్ణు అష్టోత్తరాలు పఠించాలి. ఇంట్లో సాంబ్రాణి పొగ వెయ్యాలి. తర్వాత అంతేకాకుండా ఈరోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేసిన తర్వాత నైవేద్యానికి విశేషంగా అంటే ఈ ఒక దద్దోజనం అంటే పెరుగు అన్నం అంటే పెరుగు మరియు పాలతో అయిన పెరుగు లేదా పాలన్నం కానీ లేదా పాలతో మరియు అన్నంతో చేసిన పాయసం, అన్నంతో తయారు చేస్తారు పాయసం. మీరు వేరే పాయసాలు చూసింటారు, అన్నంతో తయారు చేసిన పాయసం, దాన్నైనా యథాశక్తి నైవేద్యం పెట్టి పూజించాలి. ఇలా చేయడం వలన మనకి ఆ ఒక నవగ్రహాల నుండి ఏదైతే మనం బాధింపబడుతుంటామో ఆ ఒక బాధలు దూరం అవుతాయి. తర్వాత మెయిన్ ఏంటంటే మరుసటి రోజు ఆ నవధాన్యాల్ని మీరు తీసుకొని ఒక కుండలో కానీ లేదో మట్టిలో కానీ వేసి దానికి రోజు నీళ్లు పోస్తూ ఉండాలి. ఎప్పుడైతే అది మొలక పెద్దగా అవుతుందో అప్పుడు దాన్ని క్లీన్గా కోసి గోమాతకి తినబెట్టాలి. అది చేయండి. మీ ఇంట్లో ఎవరైతే మానసికంగా చాలా బాధపడుతున్నారో వాళ్ళకి మనసు ప్రశాంతత అనేది వస్తుంది. అర్థమైంది కదా? నవగ్రహాలు దోషాలే తొలగిపోతాయి. అద్భుతమైన యోగక్షేమం. ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో లేదో కానీ చక్కగా మీరు చేసింది అయితే ఇక ఆ నవగ్రహాల పరిపూర్ణమైన శుభాశిస్సులు, ఆ స్థితి, ప్రజ్ఞ అన్నీ కూడా మీకు కలిసి వచ్చి ఆ పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా ఎప్పుడూ మీపై ఉంటుంది. ఇదే ఈనాటి యోగక్షేమం.